మనసున నిన్నే మరి మరి దలచిన దర్శనమీయగా వేగమే రావా. మనసున నిన్నే మరి మరి దలచిన దర్శనమీయగా వేగమే రావా. విశ్వాంబరనుత విశ్వాంబరనుత విశ్వేశ్వర సుత విశ్వాంబరనుత విశ్వేశ్వర సుత సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ శ్రిత జన పోష రోగరామ పావన లోలా. శ్రీ గణనాథ శ్రిత జన పోష శ్రిత జన పోష శ్రిత జన పోష. సత్యసాయిని స్మరింపుమురా సత్యసాయిని స్మరింపుమురా సర్వము అతడే చూచునురా. సత్యసాయిని స్మరింపుమురా సర్వము అతడే చూచునురా. సత్యసాయిని స్మరింపుమురా. నిత్యుడాతడని నమ్ముమురా నిత్యుడాతడని నమ్ముమురా. నిజ జీవితమే ధన్యమురా. సత్యసాయిని స్మరింపుమురా సర్వము అతడే చూచునురా. సత్యసాయిని స్మరింపుమురా. శాంతిని కోరే సోదరా ప్రశాంతి నిలయము చేరుమురా. శాంతిని కోరే సోదరా ప్రశాంతి నిలయము చేరుమురా. భ్రాంతి వీడి భగవానుని చేరి భ్రాంతి వీడి భగవానుని చేరి విశ్రాంతి పొంది సుఖింపుమురా. సత్యసాయిని స్మరింపుమురా సర్వము అతడే చూచునురా. సత్యసాయిని స్మరింపుమురా. పుట్టపర్తి వాసుని గాంచిన నీ పుట్టుక సార్థక మౌనురా. పుట్టపర్తి వాసుని గాంచిన నీ పుట్టుక సార్థక మౌనురా. పుట్టుట గిట్టుట కొరకే కాదురా పుట్టుట గిట్టుట కొరకే కాదురా. పుట్టుట మరలా పుట్టకుండుట తీరా. సత్యసాయిని స్మరింపుమురా సర్వము అతడే చూచునురా. సత్యసాయిని స్మరింపుమురా సర్వము అతడే చూచునురా. సత్యసాయిని స్మరింపుమురా. ఓం శ్రీ సాయిరామ్. పుట్టపర్తి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. సత్యసాయి సమోదేవో
న భూతో న భవిష్యతి. పుట్టపర్తి క్షేత్రంతో సమానమైన పుణ్యక్షేత్రం సత్యసాయి వంటి ప్రభువు లేరు లేరు లేరు. ఈ విషయాన్నే స్వామివారు వారి ప్రసంగంలో సత్యసాయి వంటి ప్రభువు, సాయి సేవకుల వంటి సేవకులు ఈ జగత్తులో ఎక్కడా కానరారని తెలిపారు. ఇది ప్రేమబంధం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య సన్నిధి అయిన ప్రశాంతి నిలయంలో శ్రీనివాస కళ్యాణం హరికథాగానము చేసే మహద్భాగ్యాన్ని కలిగించిన సత్యసాయి బాబావారికి శతసహస్రకోటి వందనాలు సమర్పిస్తున్నాము. అందరూ సావధాన చిత్తులై కథాశ్రవణము చేసి ఆ స్వామివారి అపార కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ భగవన్నామస్మరణతో ఈనాటి కథను ప్రారంభిస్తున్నాం. జై శ్రీమద్ రమణ గోవిందో హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. శ్రీనివాస కళ్యాణ చరిత్రము శ్రీకరము జనులార ఘనులారా. శ్రీనివాస కళ్యాణ చరిత్రము శ్రీకరము జనులార ఘనులారా. శ్రీనివాస కళ్యాణ చరిత్రము. శ్రీనివాసుడా పద్మావతిని శ్రీనివాసుడా పద్మావతిని చేతో మోదంబున పెండ్లాడిన సకల సంపదాకరము శుభకరము సాధు సజ్జన మహర్షి సేవితము. సకల సంపదాకరము శుభకరము సాధు సజ్జన మహర్షి సేవితం. ప్రకట మోక్ష కారణము అగహరము సుగవీంద్ర వినుత పాత్రము శుభదము. శ్రీనివాస కళ్యాణ చరిత్రము శ్రీకరము జనులార ఘనులారా. శ్రీనివాస కళ్యాణ చరిత్రము. మహాభక్తులారా, ఒకప్పుడు గంగానదీ తీరంలో కశ్యపుడు మొదలైన మహర్షులంతా కలియుగ ప్రారంభానికి ముందు ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో నారద మహర్షి భగవన్నామస్మరణ చేస్తూ అక్కడికి వేయించేశారు. వచ్చిన నారద మహర్షిని కశ్యపాది మహర్షులంతా ఎంతో గౌరవించి పూజించారు. వారి పూజలందుకొని నారద మహర్షి ఈ విధంగా అంటున్నాడు. ముని సత్తములార ఓ ముని సత్తములార. త్రిమూర్తులందు ఎవడు ఉన్నతుండు ఎవనిన్ గూర్చి మీరలిట హోమమునర్చుచుంటిరో తెల్పుడి. మహర్షులారా, ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, త్రిమూర్తులలో ఎవరిని ఉద్దేశించి మీరు ఈ యజ్ఞం చేస్తున్నారు? ఈ యజ్ఞ ఫలదాత ఎవరు? కొంచెం చెబుతారా అని అడిగాడు. ఆ మాటలకు మహర్షులంతా తాము నిర్ణయించలేక ఆ భారం భృగు మహర్షి మీద ఉంచారు. అంత భృగు మహర్షి, ఓ మహర్షులారా,
సత్వ రజస్ తమో గుణాలు మూడింటిలో సత్వగుణం మిగిలిన 2 గుణాల కంటే శ్రేష్టమైనది. త్రిమూర్తులలో ఎవరు సత్వగుణ ప్రధానులో వారే ఈ యజ్ఞఫలదాత. అటువంటి వారెవరో స్వయంగా మేమే వెళ్ళి పరీక్షించి నిర్ణయిస్తామని తిన్నగా సత్యలోకం చేరుకున్నారు. బ్రహ్మదేవుణ్ణి పరీక్షించి రజోగుణ ప్రధానునిగా భావించి భూలోకంలో నీకు ఆలయాలు గాని విగ్రహారాధన గాని లేకుండా ఉండుగాక అని శపించారు. అక్కడ నుండి కైలాసానికి బయలుదేరారు. సకల యక్షోరగ కింపురుష విలాసము ప్రమద భూతగణ నివాసము ఆ కైలాసం చేరుకున్నారు. పరమశివుణ్ణి పరీక్షించి తమోగుణ ప్రధానునిగా భావించి లోకరక్షణ మరచి లీలా విలాసంలో తేలియాడుతున్న నీకు నీ లింగరూపమునకే అభిషేకార్చనలు జరుగుగాక అని శపించారు. అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠ పట్టణము ఎలా ఉందంటే క్షీరసాగర మధ్యంలో లక్ష్మీనారాయణ వాసమై సప్త ప్రాకార సప్త మహాద్వార శోభితమై మునీశ్వరుల తపఫలమై అనంతైశ్వర్య నిలయమై శాశ్వతైశ్వర్యప్రదమై విరాజిల్లుతున్నది. గరుత్మంత, విశ్వక్సేన, పుష్పదంత, కుముద, కుముదాక్ష, జయ, విజయ, ప్రబల, ఉద్బల, నంద, సునందాది విష్ణుమూర్తి పరిచరులు దండనాథులు అయిన ధన్యులందరినీ దర్శించి శ్రీమన్నారాయణమూర్తి ప్రధాన మందిరంలో ప్రవేశించారు భృగు మహర్షి. అక్కడ శేషపాన్పు మీద పవళించి ఉన్నాడు విష్ణుమూర్తి. ఆయన విశాల వక్షస్థలం మీద ఒకవైపు కౌస్తుభమనేటువంటి మణి, ఇంకొక వైపు శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ ఒకదాన్ని మించి ఇంకొకటి ప్రకాశిస్తున్నాయి. పారిజాత శాఖల వంటి స్వామివారి హస్తములకు అలంకరించుకున్న ఆభరణములు ధగద్ధగాయమానంగా వెలుగుతున్నాయి. లే ఎండ వంటి రంగు కండువా వల్లెవాటుతో, లక్ష్మీ విలాసంతో, చల్లని వెన్నెలలాంటి మందహాసంతో ఆ స్వామివారిని చూసిన మొదటి క్షణం నుండి చివరి క్షణం వరకు ఆనందం కలిగించే రూపంతో శరత్కాలపు ప్రొద్దు మాదిరిగా ఉన్నాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ స్వామివారి దివ్య సుందర చరణారవిందములను తన ఒడిలో పెట్టుకొని పాదసేవ చేస్తున్నది లక్ష్మీ అమ్మవారు. ఆ వైకుంఠంలోని దేవగణాలందరూ ఆయన అనంత లీలా గుణగానం చేస్తున్నారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో.
పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో 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 నర మృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 హరి 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 నమో నమో హరి నమో నమో హరి నమో నమో హరి నమో నమో అని ప్రార్థన చేశారు. వారి ప్రార్థన విని భృగు మహర్షి తాను కూడా ప్రార్థన చెయ్యాలనుకున్నా పరీక్షార్థం వచ్చాడు కనుక విష్ణుమూర్తి ఓర్పును పరీక్షించాలని కపట క్రోధం అభినయిస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఔరా నారాయణ, బ్రాహ్మణులం, వేదాంగ విశారదులం, మహాతపస్వులం మేము రావడం కూడా గమనించవా? పైగా శేషపాన్పు మీద పవలించి లేవను కూడా లేవవా? నిన్ను శిక్షించి తీరవలసిందే అంటూ కోపంతో శేషపాన్పు దగ్గరకు వచ్చి విష్ణుమూర్తి వక్షస్థలం మీద అమాంతం ఒక పాదతాడనం చేశారు. స్వామివారి ఉదరంలో ఉన్న 14 లోకాలు సంక్షోభించాయి. విష్ణులోకం కంపించిపోయింది. లక్ష్మీదేవి కన్నులు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. విష్ణుమూర్తి పరిచరులంతా ఆగ్రహంతో మండిపడ్డారు. ఇంత జరిగినా శ్రీమన్నారాయణమూర్తి మాత్రం కోపగించుకోకుండా శేషపాన్పు నుండి దిగివచ్చి భృగు మహర్షిని చూసి ఈ విధంగా అంటున్నారు. अपराधमु मन्निंपुमा तपसि निन्न करुणिंचुमा अपराधमु मन्निंपुमा तपसि निन्न करुणिंचुमा अपराधमु मन्निंपुमा నెపమెన్నాకనా సేవ గ్రహించుమా నెపమెన్నాకనా సేవ గ్రహించుమా నీమది రోషంబును త్యజించుమా నీమది రోషంబును త్యజించుమా కృపతోనే దాచిన తాపులన అపగణం పది పవిత్రం బయ్యను అపగణం పది పవిత్రం బయ్యన్ అపరిమితానందము చేకూరెను హాయి హాయి జని సార్థకమయ్యను అపరాధము మన్నింపుమా తపసి నిన్న కరుణించుమా అపరాధము మన్నింపుమా స్వామి, భృగు మహర్షి శాంతించండి. మీ వంటి విభుదుల దర్శనము చేతనే 3 లోకములను పవిత్రము చేయుదురు. అటువంటి మిమ్మల్ని గమనించి గౌరవించకపోవటం నేను చేసిన పొరపాటే. దానికి మీరు నన్ను శిక్షించటం ధర్మమే. నేను దేనికి బాధపడుతున్నానంటే మృదువైన మీ పాదంతో వజ్రంతో సమానమైన నా వక్షస్థలం మీద తన్నటం చేత నొచ్చుకున్నదేమో. నన్ను కరుణించి నాకు మీ పాదసేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించండి అని అంటూ భృగు మహర్షి పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ
పాదంలో ఉన్న నేత్రాన్ని చెదిపి శిక్షించారు. అప్పుడు భృగు మహర్షి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో ఈ విధంగా అంటున్నాడు. దేవా అఖిలజ్ఞుండవు నీవెరుంగనిది ఏమి గలదు నింతన్నిన నా భావంబు నీకు తెలియో కావున మన్నింపవలయు కరుణావార్తి స్వామి ఆర్తత్రాణ పరాయణ నారాయణ అంటూ కన్నీటితో పాదప్రక్షాళన చేశాడు భృగు మహర్షి. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి, నాయన భృగు, పాదంతో తన్ని తప్పు చేశావు, చేసిన తప్పుని ఒప్పుకున్నావు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. నేను అచిరకాలములోని వెంకటాచలముపై అర్చామూర్తిగా అవతరిస్తాను అని చెప్పగా, మానవులు చేసిన తప్పులను సహితం క్షమించి రక్షించగల సమర్థుడు శ్రీ మహావిష్ణువు అని భావించి భృగు మహర్షి అక్కడి నుండి భూలోకం చేరుకుని, త్రిమూర్తులలో విష్ణుమూర్తే సత్వగుణ ప్రధానుడు కనుక ఆయనే యజ్ఞఫలదాత అని చెప్పగా, నారదాది మహర్షులందరూ ఆనందించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ భృగు మహర్షి వైకుంఠం నుండి వెళ్ళిపోయినా ఆయన పరీక్షా ప్రభావం సమసిపోలేదు. లక్ష్మీదేవికి పట్టరాని కోపం వచ్చి, నాథ, అన్ని లోకాల వారు మిమ్మల్ని దేవదేవుడని పూజిస్తూ ఉంటే ఆ భృగు మహర్షి వచ్చి నా నిలయమైన మీ వక్షస్థలాన్ని పాదంతో తన్ని అవమానిస్తే మీరతన్ని గౌరవిస్తారా? ఇంత అవమానం పొందిన నేను ఈ వైకుంఠంలో ఉండలేను, ఎక్కడో అక్కడ మీ పాదపద్మాలు ధ్యానిస్తూ కాలం గడుపుతాను అని విష్ణుమూర్తి ఎంత బ్రతిమాలినా వినకుండా లక్ష్మీదేవి భూలోకంలో మహారాష్ట్రలో ఉన్న కొల్హాపురానికి చేరుకుంది. భక్తులు అక్కడ ఆలయం నిర్మించగా అక్కడే నెలకొని భక్తులను రక్షిస్తున్నది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో స్వామివారు క్షణం కూడా ఉండలేక భూలోకంలో ఉన్న వెంకటాచలం వేంచేశారు. సర్వపాపాని వేం ప్రాహుః కటస్థద్దాహ ఉచ్యతే తస్మాత్ వెంకట శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. వేమనగా సమస్త పాపాలు యువతలకు వస్తాయి, కట అనగానే ఆ పాపాలు దహించిపోతాయి. పాపదాహకమైన పర్వతం కనుక దీనికి వెంకటాచలం అని పేరు వచ్చింది. అసలు ఈ వెంకటాచలం ఎక్కడిదంటే, హిరణ్యాక్షుడు భూమిని రసాతలానికి ఎత్తుకుని వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి విశ్రాంతి కోసం భూలోకానికి వచ్చి గరుత్మంతుణ్ణి పిలిచి వైకుంఠంలోని ఆయన క్రీడా పర్వతాన్ని తీసుకొని రమ్మనగా, గరుత్మంతుడు ఈ వెంకటాచలాన్ని వైకుంఠం నుండి తెచ్చి ఇక్కడ ఉంచాడు అని భవిష్యోత్తర పురాణ ప్రమాణం. అటువంటి వెంకటాచలం మీదకు రాగానే వెంకటాచల సానువుల నుండి వచ్చిన చల్లని మెల్లని పిల్లవాయువులు ఆయనకు మనశ్శాంతినిచ్చాయి. అక్కడ వరాహ పుష్కరిణికి నైరుతి భాగంలో చింత చెట్టు క్రింద ఉన్న పుట్టలో ప్రవేశించి తపస్సు చేయడం ప్రారంభించారు. శ్రీమన్నారాయణ మూర్తివారు వైకుంఠం విడిచి భూలోకానికి రావటం, వెంకటాచలం మీద తపస్సులో ఉండటం తెలిసింది లక్ష్మీదేవికి. ఆమె ఎంతో బాధపడుతూ ఈ విధంగా అంటోంది. అయ్యో, నా కోపం ఎంతటి కష్టం తెచ్చింది, నా స్వామిని వనవాసిని చేసింది. అయినా నా పిచ్చితనం కానీ కట్టుకున్న ఇల్లాలిని నా ఉనికి పట్టు అయిన కొల్హాపురానికి రాకుండా పుట్టలో కాపురం ఎందుకు పెట్టాడో, ఆయన సంకల్పమేమిటో ఎవరికి ఎరుక అని ఆలోచించి బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి తలుచుకుంది. లక్ష్మీదేవి తలుచుకోగానే వారిద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు.
పుట్టలో ఉన్న నారాయణమూర్తికి ఆహారం ఇవ్వటం కోసం బ్రహ్మను గోవుగా, శివుణ్ణి దూడగా మార్చింది. తాను గోపకాంత వేషం ధరించి వెంకటాచల సమీప ప్రాంతమైన చోళరాజు రాజ్యం ప్రవేశించి ఆవును దూడను విక్రయిస్తూ ఈ విధంగా అంటుంది. గోమాణిక్యము కొందురా కామితార్థముల గందురా ఆ గోమాణిక్యము కొందురా శ్రీమద్వంబున మందురా ధీమంతులరై కపిలధేనువిది కడుమేలైనది కమ్మని పాలెడి జ్ఞానమొసగునది కపిలధేనువిది కడుమేలైనది కమ్మని పాలెడి జ్ఞానమొసగున తపమునరించిన గాని దొరకది త్వరపడుడి పోయిన మరిరాదిది గోమాణిక్యము కొందురా కామితార్థముల గందురా ఆ గోమాణిక్యము కొందురా. రండి బాబూ రండి, మాణిక్యం లాంటి గోవు, బంగారం వంటి దూడ, ఇది ఇంట్లో ఉంటే చాలు సిరులొలికిపోతాయి. ఇలాంటి కపిల గోవు కోటి జన్మలెత్తినా దొరకదు. రండి కొనండి, చౌకబేరం అని అంటూ ఉండగా గోపకాంత వేషంలో ఉన్న లక్ష్మీదేవిని చోళరాజు భార్య పిలిపించి కుమారునకు పాల కోసం ఆవు కావాలని అడిగినంత వెల ఇచ్చి కొన్నది. పశువుల కాపరిని పిలిపించి నీ ప్రాణంతో సమానంగా ఈ గోవును రక్షించు, దీని పాలను ప్రతిరోజు నా కళ్ళెదుట పిండి ఇవ్వాలి, తెలిసిందా అని అప్పగించింది. 5-6 రోజులు బాగా కుండల కొద్ది పాలవర్షం కురిపించింది ఆ గోవు. 7వ రోజు అసలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. వెంకటాచలం మీద అన్ని గోవులతో పాటు మేతకు వెళ్ళింది. యాదవుని కన్నుగప్పి శ్రీమన్నారాయణమూర్తి తపస్సు చేస్తున్న పుట్టకోమలో పొదుగుజార విడిచి స్వామివారికి కడుపు నిండా పాలిచ్చి గుట్టుగా గట్టు దగ్గరకు చేరుకుంటోంది. పాలు లేక లేగదూడ కూడా చిక్కిపోతోంది. చోళరాజు భార్య కోపంతో పశువుల కాపర్ని పిలిపించి పాలు ఏమయ్యాయి అని గద్దించి అడిగింది. ఆ మాటలకు యాదవుడు గడగడా వణికిపోతూ ఇలా అంటున్నాడు. అనిన గొల్లడు గడగడలాడుచు దొరసాని నేనేమి ఎరుగా నా సామితోడు మాయ గోవిది ఎప్పుడో ఏ మాయకునకో ఇచ్చుచున్నది పాలు నా ఎరుకలేక పాల దొంగను నేరేపే పట్టుకొందు కనుల జూతును వాని రక్తంబు ముందు నాదు ప్రాణాలు పోయినంగాని వాడు దేవుడైనను విడువా నన్బ్రోవు మమ్మా అమ్మా దొరసాని, మా కులదైవం గోపాలకృష్ణుని మీద ఆనా, నేను ఇటువంటి పనులు ఎరుగను తల్లి. ఆ పాల దొంగ ఎవరో రేపే పట్టుకుంటాను. ఒక్కరోజు అవకాశం ఇవ్వమ్మా, నా నిజాయితీని నిరూపించుకుంటాను అని ప్రార్థన చేశాడు. రాణి శాంతించి ఆ పాల దొంగ ఎవరో రేపు పట్టుకో, లేదా నీకు శిక్ష తప్పదు అని చెప్పి వెళ్ళిపోయింది. పశువుల కాపరి మరునాడు ఆ గోవుని అనుసరించి తిరుగుతున్నాడు. కపిలధేనువు తిన్నగా స్వామివారు తపస్సు చేస్తున్న పుట్ట దగ్గరకు చేరుకొని
పుట్టలో పొదుగు జార విడిచి పాలు ధారలుగా కురిపించడం చూశాడు. పశువుల కాపరి ఆగ్రహంతో, అమ్మ దొంగగొడ్డా, ఎంత పని చేస్తున్నావే అంటూ చేతిలో ఉన్న గొడ్డలితో గోవును కొట్టబోగా, స్వభక్తా హననం లోకే స్వాత్మార్థం సహతేతుయః సయేవ నరకం భుంక్తే యావదా చంద్రతారకం. తన గురించి తన భక్తులకు హాని జరుగుతుంటే చూస్తూ సహించినట్లయితే సూర్యచంద్రాదులున్నంత వరకు నరకంలో ఉండక తప్పదు అని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక స్వామివారు ఆ గోవుని రక్షించాలని పుట్టలో నుండి పైకి లేచారు. యాదవుని చేతిలో ఉన్న గొడ్డలి స్వామివారి శిరస్సుపై తగిలింది. గొల్లెడు గొట్టిన గొడ్డలి దెబ్బకు గోవిందుని తల నుండి కల్లోలిని వల ప్రవహించుచు రక్తం చోటను నిండి అతి విస్తారం బగు హృదం బగుడు ఆతడుగని బెగడొంది శితిపై పడి ప్రాణం పులన్ విడిచి అతిశయ దుఃఖమునొంది. ఆ పశువుల కాపరి కొట్టిన గొడ్డలి దెబ్బ స్వామివారి శిరస్సు మీద తగిలి రక్తం ఉవ్వెత్తుగా ప్రవాహంలాగా పైకి లేచింది. ఎప్పుడైతే అలా జరిగిందో అక్కడికక్కడే పశువుల కాపరి ప్రాణాలు విడిచాడు. అనంతరం గోమాత కొండ దిగి చోళరాజు నగరంలో ప్రవేశించి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పొర్లిగింతలు పెడుతుండగా కారణం తెలియక చోళరాజు పరివారంతో గోవు వెనకాల బయలుదేరగా ముందు దారి చూపుతూ పుట్ట దగ్గరకు చేరుకున్నది. అక్కడ ప్రవాహమైన రక్తం, మరణించిన పశువుల కాపరి ఇవన్నీ చూచి ఏమీ అర్థం కాక చోళరాజు ఆలోచిస్తూ ఉండగా తక్షణం అక్కడ శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమై ఆగ్రహంతో ఈ విధంగా శపిస్తున్నాడు. ఓరి దుష్టుడా, వల్మికంబున తపంబున్నట్టి మమ్మిట్టులన్ క్రూరత్వంబున క్షీరమాత్రమునకై గొడ్డంట గొట్టింతువా. కారుణ్యంబను మాటయే ఎరుగవా. శ్మాపాలనం విట్టిద సారాచారము లేక నీవిక పిశాచత్వంబు ప్రాపింపుమా. నాకు ఇంత దారుణ దుఃఖాన్ని కలిగించిన నీవు పిశాచమైపోతువుగాక అని శపించారు స్వామివారు. చోళరాజు గడగడ వణికిపోతూ స్వామివారి పాదముల మీద పడి, స్వామి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దనా. అని ప్రార్థించాడు. అంత స్వామివారు, చోళరాజా, ప్రస్తుతం నేను వైకుంఠం విడిచి వచ్చాను కనుక కలియుగాంతం వరకు ఈ భూమి మీదే ఉంటాను. అర్చావతారుడనై పూజలందుకుంటాను. ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతీదేవిని ఇచ్చి పరిణయం చేస్తాడు. ఆ సమయంలో నవరత్నరంజితమైన కిరీటాన్ని కానుకగా సమర్పిస్తాడు. అది నేను ప్రతి శుక్రవారం అభిషేకానంతరం నా శిరస్సున ధరిస్తాను. అప్పుడు నీవు కిరీటంలో 6 ఘడియలు ఆవహించి ఉండి పిశాచత్వం వల్ల కలిగిన దుఃఖాన్ని పోగొట్టుకుంటావు అని అనుగ్రహించారు. అదీగాక ఈ పశువుల కాపరి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఈ భూలోకంలో నన్ను మొట్టమొదట దర్శించినవాడు ఇతడే కనుక ఇతడు మోక్షం పొందుతాడు. ఇతని వంశస్థులే నా ఆలయంలో ప్రథమ దర్శనార్హులు అవుతారని స్వామివారు అనుగ్రహించారు. చోళరాజు పిశాచమై వికారచేష్టలు చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత స్వామివారి తలపై తగిలిన గాయానికి వైద్యం అన్వేషిస్తూ వరాహస్వామిని కలిసి జరిగిందంతా వివరించి ఇక్కడ ఉండడానికి 100 అడుగుల స్థలం ఇవ్వమన్నారు. ఆ మాటకు వరాహస్వామి వారు ఏదైనా ఇవ్వగలిగితే ఇస్తాను, ఊరికే స్థలం ఇవ్వడం కుదరదనగా అప్పుడు స్వామివారు, వరాహదేవా, నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను. ఏమనగా, నీవు సంగిన ఎట్టి నేలలో నాకు మేటి ఆలయము నిర్మించునటులా నీ తీర్థమందు మునిగిన పిమ్మటనే జనుల్ నా దర్శనంబు నొనర్చునటులా నా కన్న మున్నుగా నీకు పంచామృత స్నానాది పూజలు సలుపునటులా అనుదినంబు నివేదనము ముందుగా నీకు చేసి ఆపై నాకు చేయునటులా వరాహదేవా, నీవిచ్చిన స్థలంలోనే భక్తులు ఆలయం నిర్మిస్తారు. ప్రతిరోజు పంచామృత స్నాన ధూపదీప నైవేద్యాలన్నీ ముందుగా నీకు జరుగుతాయి, తరువాతే నాకు జరుగుతాయి. తిరుమల కొండకు వచ్చిన భక్తుల్ని నీ పుష్కరిణిలో స్నానం చేసి నీ దర్శనం చేసుకున్న తరువాతే నన్ను దర్శించుకుంటారు. అలా చేయకపోతే వాళ్లకు యాత్రా ఫలితం దక్కదు అని నేను అభయమిస్తున్నాను. సందేహాలు విడిచి సమ్మతించమని కోరగా అంగీకరించి 100 అడుగుల స్థలాన్నిచ్చారు వరాహస్వామి వారు. అంతవరకు ఆదివరాహస్వామి వారి సేవలో ఉన్న వకుళమాలిక అనే వృద్ధురాలు స్వామివారి సేవకు వచ్చింది. ఈమె ఎవరంటే పూర్వజన్మలో యశోదమ్మ, కృష్ణ పరమాత్మను పెంచిన తల్లి. స్వామివారు 8 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళి కూడా తన చేతుల మీదుగా చేసే యోగం లేక ఆ చింతతోనే మరణించి మరుసటి జన్మలో వకుళమాలికగా జన్మించి అంతవరకు ఆదివరాహస్వామిని సేవించి తరువాత శ్రీనివాసుడిని సేవిస్తుంది వకులమాత. ఒకనాడు శ్రీనివాసుడు వేటకు వెళ్ళాలని సంకల్పించుకొని అశ్వాన్ని అధిరోహించి వాయు వేగముతో కొండ దిగి అరణ్యంలో ప్రవేశించి అక్కడ మదపుటేనుగును చూసి దానిని తరుముతూ నారాయణవన సమీపాన గల ఉద్యానవనంలో ప్రవేశించారు. అక్కడ చెలికత్తెలతో విహరిస్తున్న ఆకాశరాజపుత్రికైన పద్మావతీదేవిని చూసి వివాహమాడదలచి ఆమెతో తన కోరిక వివరించి చెలికత్తెల చేత రాళ్ల దెబ్బలు తిని తిరిగి కొండ చేరుకుని జరిగిందంతా వకుళమాలికకు వివరించారు. పద్మావతీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపి సంకల్పమాత్రం చేత దేవతా అశ్వాన్ని పిలిపించి దానిపై వకుళమాలికను నారాయణవనానికి సాగనంపారు. తరువాత స్వామివారు ఈ పెళ్లికి ముందుగా ఆకాశరాజు భార్య అయిన ధరణీదేవిని సుముఖం చెయ్యాలని మా అమ్మ నారాయణవనం చేరేలోపు నా పెళ్లి ఏర్పాట్లు నేనే చేసుకుంటానని సోదలసాని రూపం ధరించి వచ్చారు. అది ఎలా ఉందంటే, గళ్ళకు కాగట్టుకోని కళ్ళరవికా తొడుగుకోని కళ్ళకు కాగట్టుకోని కళ్ళరవికా తొడుగుకోని ముఖము అంతా పసుపు రాసి సూర్యుడంతా బొట్టు పెట్టి ముఖము అంతా పసుపు రాసి సూర్యుడంతా బొట్టు పెట్టి బ్రహ్మదేవుని బిడ్డగా చేసి కారగాను కొప్పు గట్టి బ్రహ్మదేవుని బిడ్డగా చేసి కారగాను కొప్పు గట్టి సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది
చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, అంతా నిజమే చెబుతాను, సోది చెబుతానమ్మ సోది అంటూ నారాయణవనపుర వీధిలో ప్రవేశించారు స్వామివారు. ధరణీదేవి సోదలసానిని చూసి, ఓ సోదమ్మి, ఇలారా, మా అమ్మాయికి ఏమైందో చెప్పవే. 7 మానికల బియ్యమియాల, 7 ఆకులెట్టాల, 7 పసు కొమ్ములెట్టాల. ధరణీదేవి అడిగినవన్నీ తెచ్చి ఇచ్చింది. కొండదేవుడొచ్చాడు, కొండదేవత మీ ఇంట ఎలసింది, ఎరుక చెబుతానమ్మ ఎరుక, అరసేత శుభలేఖ గుపించినాది, శుభగడియలొచ్చాయి, నమ్మవే నా మాట ఓ ధరణీదేవి. తోరణాలు కడతారమ్మో, ఈరణాలు కొడతారమ్మ, తోరణాలు కడతారమ్మో, ఈరణాలు కొడతారమ్మ, పూరణాలు తింటారమ్మ, కారణాలు చెబుతారమ్మ, పూరణాలు తింటారమ్మ, కారణాలు చెబుతారమ్మ. బంగారు బొమ్మ లాంటి బిడ్డ ఉన్నది, అది నీకు బుట్టనే లేదు, మట్టిలో దొరికింది మాణిక్యమై నీకు, మా లక్ష్యంసతో నీ కూతురయింది. జ్వరం గురించి అడిగితే పద్మావతి జన్మ వృత్తాంతం, పెళ్లి సంబరాలు చెబుతుందే. బాగుంది సోదమ్మి, మా అల్లుడు గారెలా ఉంటాడు? అల్లుడి సంగతత్తకెందుకేవ్వ, రమ్మనవే నీ కూతురుని రమ్మను. పద్మావతీదేవి వచ్చి ముందు కూర్చుంది. పద్మావతీదేవి హస్తాన్ని పట్టి రేఖల్ని పరిశీలిస్తూ ఈ విధంగా అంటుంది. స్వామి చక్రధరుడా, ఈగనాలు రానీయకురో, ఈనాయకుండా కంచిలో కామాక్షి పలుకు, మధురలో మీనాక్షి పలుకు, కంచిలో కామాక్షి పలుకు, మధురలో మీనాక్షి పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, లలితంబ పలుకు, శరదంబ పలుకు. ఓ సోదమ్మి, అసలు సంగతి చెప్పవే. నల్ల నల్లని వాడే, 3 నామాలున్నవాడే, నల్ల నల్లని వాడే, 3 నామాలున్నవాడే, శంఖ చక్రములు గలవాడే, గదవనమాల గలవాడే, శంఖ చక్రములు గలవాడే, గదవనమాల గలవాడే, ఈ 7 లోకాలు ఏలేటి వాడే, 7 కొండల మీద వేంచేసి ఉన్నాడే, ఈ 7 లోకాలు ఏలేటి వాడే, 7 కొండల మీద వేంచేసి ఉన్నాడే. వెంకటేశుడమ్మ వెంకటేశుడు, నా బుట్ట తోడుగా చెబుతుండ, నా బిడ్డ తోడుగా చెబుతుండ, ఆయనకు నీ బిడ్డనిస్తానని మొక్కుకో, ఆయన పెళ్లి పెద్దగావో అవ్వను పంపిస్తున్నాడు, నమ్మవే నా మాట అని చెప్పి సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది అంటూ సోదలసాని రూపంలో ఉన్న స్వామివారు అంతర్ధానమయ్యారు. తరువాత వకులమాత నారాయణవనం చేరుకుంది. ఆకాశరాజు ధరణీదేవి ఎదురు వచ్చి సకల మర్యాదలు చేసి సుఖమహర్షిని రప్పించి, అమ్మవారిది కార్తీక మాసం పంచమి ఉత్తరాషాఢ నక్షత్రము అంటారు. స్వామివారిది శ్రవణ నక్షత్రం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త లగ్నమందు వివాహం జరుగులాగున ముహూర్తం నిశ్చయించి ఆ శుభలేఖను స్వామివారికి అందించారు. అన్ని లోకాల వారికి ఆహ్వానం పంపగా
ముక్కోటి దేవతలు విచ్చేశారు. సూర్యుణ్ణి పంపి లక్ష్మీదేవిని పిలిపించి పద్మావతీదేవి జన్మ వృత్తాంతము చెప్పి రెండో పెళ్లికి ఒప్పించారు. వివాహ ఖర్చులకు కుబేరుని దగ్గర 1,14,00,000 అప్పుగా తీసుకుని కలియుగం వరకు వడ్డీ ఇచ్చేటట్లు, కలియుగాంతంలో అసలు ఇచ్చేటట్లు నిర్ణయించి రుణపత్రము రాసి ఇచ్చారు. దేవతలందరూ నారాయణవనం చేరుకున్నారు. ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తి బంధుమిత్రులతో ఎదురు వెళ్ళి కళ్యాణ మండపంలో విడిది ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకై పీటల మీద కూర్చున్నారు స్వామివారు. పెళ్లి కూతురుగా పద్మావతీదేవి స్వామివారి పక్క కూర్చోగా బ్రహ్మదేవుడు, సుఖమహర్షి వేదమంత్రాలు చదువుతుండగా స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఆకాశరాజు నవరత్నరంజితమైన కిరీటాన్ని, 1,000,000 బంగారు నాణాలు, తొండమాన్ చక్రవర్తి 7 వారాల నగలు కానుకగా ఇచ్చారు. తుంబుర నారదాదులు ఈ విధంగా గానం చేస్తున్నారు. పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెనమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెనమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరెంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, పేరెంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు. ఇగు పేరు కుచ్చ సిగ్గుబడే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ముక్కోటి దేవతల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనాటి ఆచారం ప్రకారం కొత్త పెళ్లి కొడుకు కొండెక్కకూడదు కనుక 6 మాసాలు అగస్త్య మహర్షి ఆశ్రమ సమీపంలో ఉన్న శ్రీనివాసమంగాపురంలో ఉండి శ్రీవారి మట్టు ద్వారా తిరుమల కొండకు చేరుకున్నారు. కొంతకాలం తరువాత లక్ష్మీదేవికి పద్మావతీదేవికి వివాదం రాగా శిలారూపాన్ని ధరించారు స్వామివారు. లక్ష్మీదేవి స్వామివారి వక్షస్థలం చేరింది. వకుళమాలిక వనమాలిక రూపాన్ని ధరించి స్వామివారి కంఠసీమను అలంకరించింది. పద్మావతి అమ్మవారు శ్రీశుకుల ఆశ్రమమైన తిరుచానూరు పద్మ సరోవరంలో అలిమేలు మంగమ్మ తల్లిగా అవతరించింది. తొండమాన్ చక్రవర్తి స్వామివారికి ఆనంద నిలయాన్ని నిర్మించాడు. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.
శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రితజన పరిపాలా సాయేష శ్రితజన పరిపాలా సాయేష శ్రీనివాస వెంకటేశ తిరుమలగిరివాస గోవింద తిరుమలగిరివాస గోవింద గరుడ వాహన గోవింద గోవింద గరుడ వాహన గోవింద 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 శ్రీనివాస గోవింద 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 షిరిడివాస గోవింద 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 పర్తినివాస గోవింద 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 పర్తినివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 షిరిడివాస గోవింద 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 పర్తినివాస గోవింద 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 పర్తినివాస గోవింద 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 పర్తినివాస గోవింద శ్రీనివాస వెంకటేశ శ్రీ పద్మావతి పరిణయం కథ విన్నవారికి ఇహపర సుఖాలు పొందగలరని కోరుతూ ఈనాటి కథాగానమునకు మంగళహారతి ఇస్తున్నాము.